ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలనేటువంటి ఒక ధ్యేయంతో ఉన్నటువంటి మా నాయకుడి అభిమతం మేరకు దశపల్లా భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి విజయసాయి రెడ్డితో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దశపల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పినటువంటి పెద్ద మనిషి అడ్డగోలుగా విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురికి అల్లుడికి దానదత్తం చేశారు అని చెప్పి జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దశపల్లా భూముల వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలతో ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాల మీద మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏకంగా ఎంత స్థాయిని బరితెగించారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దశపల్లా భూముల్ని ప్రైవేట్ భూములుగా చిత్రీకరించడమే కాకుండా అదే దశపల్లా భూముల్లో 2047 మాస్టర్ ప్లాన్ లో 100 అడుగుల రోడ్డు ఏదైతే వెయ్యాలని చెప్పి ప్రతిపాదన చేసి రూపొందించారు మాస్టర్ ప్లాన్ లో, ఆ మాస్టర్ ప్లాన్ 100 అడుగుల రోడ్డు కేవలం దశపల్లా భూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డిలు ఏదైతే కొట్టేశారో దాంట్లో హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టాలంటే మాస్టర్ ప్లాన్ లో 100 అడుగుల రోడ్డు ఉండాలి. ఆ 100 అడుగుల రోడ్డు వెయ్యిందే అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్ పర్మిషన్స్ రావు, వేల కోట్లు టీడీఆర్ కొట్టేయచ్చు అనేటువంటి దురుద్దేశంతో వేల కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరవేసిన విషయాన్ని ఇవాళ నూతన విషయాన్ని వాళ్ళ జనసేన పార్టీ విలువ తీసుకొస్తా ఉంది.